నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. చిలకలూరిపేట శాసనసభ్యుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తల్లి చిన్ననారాయణమ్మ దశదిన కార్యక్రమంలో రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. నారాయణమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భీమవరం నర్సాపురం పార్లమెంటరీ ఎన్నికల కార్యాలయంలో నర్సాపురం ఎంపీ, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పండిట్ దీన్ దయాళ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కాయితి నరేంద్ర, ప్రధాన కార్యదర్శులు పేర్చెల సుభాష్, అల్లూరి సాయి దుర్గారాజు, కోమటి రవి, ఒబులిశెట్టి ప్రసాదరావు, సుష్మా, అందే తిరుమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈవేళ దేశవ్యాప్తంగా భారతీయ జనసంఘ్ ఆవిర్భావంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసి పార్టీకి అనేక విషయాల్లో మార్గదర్శనంగా ఉన్నటువంటి పండిట్ దీన్ దయాళ్ జీ యొక్క జన్మదినాన్ని వేళ దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పూర్వ స్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ్ లో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ జీ. 1916లో ఈరోజు అంటే సెప్టెంబర్ 25 నాడు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మథురాలో జన్మించినటువంటి ఆయన ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకమైనటువంటి పూర్తి స్థాయి కార్యకర్తగా, ప్రచారకగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి తర్వాత పార్టీకి అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తి. 1967లో జనసంఘ్ అధ్యక్షుడిగా ఆయన నియమితులైనటువంటి ధాన్యం కొనుగోలుకు రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి సాంకేతిక శిక్షణ తరగతి నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఖరీఫ్ సీజన్ 2024-25 ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం అమ్మడానికి రైతులకు వారికి నచ్చిన రైస్ మిల్లును ఎంపిక చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఏ రైతు కూడా తన పంటను కనీస మద్దతు ధర కన్నా తక్కువ అమ్ముకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రైతు సేవా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా కూడా పనిచేస్తాయని, రైతుల సమక్షంలో వారి గ్రామంలోనే రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్య కనీస మద్దతు ధరకు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చునని తెలిపారు. ఖరీఫ్ ధాన్యం కనీస మద్దతు ధరకు రైతులు సాధారణ ధాన్య రకానికి 1 క్వింటాల్కు 2300 రూపాయలు, గ్రేడ్ ఏ ధాన్య రకానికి 1 క్వింటాల్కు 2300గా కనీస మద్దతు ప్రభుత్వంచే నిర్ణయించడం జరిగిందని అన్నారు. సమావేశంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ టి శివరాంప్రసాద్, సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె వెంకటేశ్వరరావు, నాగరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సూపర్ 6 హామీలు వెంటనే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా థాలీ బజావో కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పిలుపు మేరకు భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు థాలీ బజావో అంటూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరికుమార్ రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో 6 హామీల్లో 1 హామీ కూడా పూర్తి చేయలేదని, హామీలు మర్చిపోవడానికే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిద్రపోతున్న కూటమి ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికే థాలీ బజావో చేపట్టామని, ఉచిత బస్సు, మహిళలకు నెలకు 1500, ఉచిత గ్యాస్ పథకాలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సోము నాగకేశవబాబు, గోపాలకృష్ణంరాజు, సొడదాసి గంగయ్య, రామరాజు, రవివర్మ, తేజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పిసిసి అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారం ప్రతి కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని థాలీ బజావో అనేదాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితుల్లోని 6 ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలని కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారనే ఉద్దేశంలో వాళ్ళని మేలుకొల్పడానికి మాకు ఈ కార్యక్రమం థాలీ బజావో అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేయటం జరుగుతుంది. సో కాబట్టి ఈ 6 గ్యారంటీలని కూడా వెంటనే అమలు చేయాలని,
చంద్రబాబు నాయుడు గారికి అదే ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వానికి మేము అందరం కూడా ఏకమొత్తం మీద ఈ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉన్న నాయకులందరూ అలాగే కార్యకర్తలు ఆర్ఎస్ అంటే స్ఫూర్తి ప్రజా ఉద్యమాలకు ఒక ధైర్యం, ప్రజా పోరాటాలకు రథసారథి. అటువంటి నాయకుని కోల్పోవడం సిపిఎం పార్టీకి ప్రజా ఉద్యమాలకు తీరం లోటని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఆచంట శాసనసభ్యులు మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ అన్నారు. సిపిఎం సీనియర్ నేత ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ ఆర్ఎస్ సంస్మరణ సభ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో జిల్లా కార్యదర్శి బి బల్లాం అధ్యక్ష నిర్వహించారు. సభలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా మొక్కవోని దీక్షతో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆర్ఎస్కు నిజమైన నివాళని అన్నారు. ఆచంట శాసనసభ్యులు మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సందర్భంలో ఆర్ఎస్ సలహాలు సూచనలు తీసుకోవడానికి అనేక సార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా పాలిలో 153 పోలింగ్ బూత్లో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, మండల బీజేపీ ఉపాధ్యక్షుడు దూరంపూడి వెంకట సుబ్బారెడ్డి కార్యకర్తలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అత్తిలి మండలంలోని గుమ్మంపాడు, ఉరదాలపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులతో ఆయా గ్రామాల్లో సమస్యలపై చర్చించి తగు సూచనలు చేశారు. ప్రస్తుతం రైతులు వరి చేను పరిశీలించి పురుగు తెగులు ఉన్నట్లయితే మందులు పిచికారీ చేయాలని, లేనిచో అవసరం లేదని తెలిపారు. పశుసంవర్ధక అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు పశుసంవర్ధక శాఖలో అమలవుతున్న వివిధ పథకాలను రైతులకు తెలిపారు. భారత రాజకీయాల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ కొత్త వరవను సృష్టించారని బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ పేర్కొన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతిని తణుకు 20వ వార్డు ఎన్ఎస్సి బోస్ రోడ్డులో బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కామర్స్ కిరణ్మయ్య ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు పెదమల అవినాష్ కాంత్ అధ్యక్షత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ పాల్గొని మాట్లాడారు. స్వతంత్రం వచ్చిన వెంటనే మొదట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, ఆ తర్వాత భారతీయ జన సంఘం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మార్చేశారని అన్నారు. 7 దశాబ్దాల క్రితం చూపిన ఆయన కలను సాకారం చేయడానికి ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు, రాసభతులు అనుకుమార్, బడేటి సాయిరాం, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలో మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి కిరణ్మయ్య గారి ఆఫీసులో ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళి భారతీయ జనతా పార్టీ తణుకు శాఖ నిర్వహిస్తా ఉన్నాం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త. ఏదైతే ఏకాత్మక మానవతావాదం, అంత్యోదయ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రవర్తించినటువంటి వ్యక్తి. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి ఇచ్చినటువంటి మార్గదర్శనంలోని వాళ్ళ అంత్యోదయ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంత్యోదయ అంటే ఆఖరి మనిషి వరకు కూడా ఈ దేశంలో సాధించినటువంటి అభివృద్ది ఫలాలు అందాలనేటువంటి ఏదైతే అంశం ఉందో దానిని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అమలుపరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆడ మగానే లింగ వివక్ష చూపకూడదని, ఆడ మగ ఒకటేనని, చిన్నప్పటి నుండి తేడా లేకుండా పిల్లల్ని పెంచాలని, ఇప్పటికీ కూడా లింగ వివక్ష జరుగుతూనే ఉందని 4వ అదనపు జిల్లా జడ్జి సచివతి అన్నారు. తణుకు కోర్టు సముదాయాల భవనంలో సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగాలు చేసే చోట మహిళల పట్ల సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుందని, దాన్ని వెంటనే ఖండించాలని అన్నారు. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవం కలిగి ఉండాలని తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి కె సత్యకృష్ణలత, పి సాయిరాం, రంజిత్ కుమార్, కౌరు వెంకటేశ్వర్లు, దుర్గాభవాని, చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సమస్య అంటే ఎదురైతే కనుక డైరెక్ట్గా ఉన్న ఆఫీసర్లకి లేడీ జెంట్ అని చూడకుండా, ఆఫీసర్ జెంట్ అయినా సరే మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి వింటారు. దాని మీద చెప్తే కనుక వాళ్ళు పిలిపించి కాన్ఫిడెన్స్గా చేస్తాం. ఇప్పుడు పోస్కో కేసులు ఉన్నాయనుకోండి, స్టేట్మెంట్ విక్టిమ్ నేమ్ డిస్క్లోజ్ ఏమవుతుంది, కంప్లైంట్లో కూడా విక్టిమ్ నేమ్ డిస్క్లోజ్ కాకుండా ఎంక్వైరీలో చేస్తాం. దానివల్ల ఎటువంటి ఇది ఉండదు, ప్రాబ్లమ్స్ ఉండదు. కాబట్టి ధైర్యంగా ఏమైనా జరిగితే కనుక ఈ ప్రిన్సెస్లు మీరు మీ ఆఫీస్లో చెప్పొచ్చు. ఎవరైనా లేడీ జెంట్ అని ఆఫీసర్ కాకుండా అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాష్ట్రంలో పింఛన్దారులందరికీ 1వ తేదీన పింఛన్ అందజేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తణుకు శాసనసభ్యులు ఆర్ఎం రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం వేల్పూరులో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల్పూరు నుండి 6245 అత్యధిక మెజార్టీతో గెలవడానికి కారణమైన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేపట్టినందుకు సంతోషంగా ఉందని ప్రజలు చెప్తున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తేదీనే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రెల్లి కులస్తులకు, సదర ఉప్పర కులస్తులకు సంఘానికి చెందిన వారికి సంఘ భవనానికి గ్రామ పంచాయతీ నుండి శాసనసభ్యుల చేతుల మీదుగా గ్రామంలో స్థలం అందజేశారు. విష్ణుప్రియ నగర్లో సీసీ రోడ్లు వేసే పనులను గత మాజీ మంత్రి కారుమూరి అడ్డుకొని అభివృద్ధిని ఆపేశారని మళ్లీ వాటిని పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మీరు అందించేటటువంటి ఆశీస్సులు, మీ దీవెనలు అందించి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవడానికి కారణమైనటువంటి నా వేల్పూర్ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 6245 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. 100కి 70 ఓట్లు నాకు వేస్తే మన మాజీ మంత్రి కారుమూరికి 27 ఓట్లు వేశారు ఈ గ్రామం నుంచి 100కి. ఇది గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చి, గతంలో భవిష్యత్తులో కూడా ఇటువంటి మెజారిటీ ఎవరికి ఇవ్వని విధంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించారు. వారితో పాటుగా వేల్పూర్ గ్రామ ప్రజలందరూ కూడా మీరందరూ మీ గుండెల్లో పెట్టుకుని నన్ను గెలిపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామస్తుడిగా, ఈ గ్రామ బిడ్డగా మీ రుణం తీర్చుకుంటాను. ఈ గ్రామానికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నా సాయశక్తిలా కృషి చేసి నేను చేస్తానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తవుతుంది. అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం కూడా చూసాం. ఇరగవరం మండలం నారాయణపురంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన నామాల సత్యనారాయణ కుటుంబ సభ్యులను తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలాగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సాయం కింద 10,000 రూపాయలు, 25 కేజీల బియ్యాన్ని అందించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చి ధైర్యం కల్పించారు. తూర్పేపరు నారాయణపురం గ్రామంలో నామాల సత్యనారాయణ గారి ఇంటికి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురవటం, వారి కుటుంబం అంతా కూడా నిరాశలు అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అండగా ఉండి వారికి కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.